దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, గుంటూరు నగరంలో ప్రతి ఏటా మార్చి 5వ తేదీ నుండి ఒక 5 రోజులు గుడారాల పండుగ చాలా బాగా జరుగుతుంది. అందరికీ తెలుసు. ఈ గొప్ప భాగ్యం, ఈ ఆలోచన విధానం, ఈ సంఘటన ఇలాగున జరగవలనని అనేది బ్రదర్ ఏసన్న గారు కృప పొందారు. ఏసన్న గారికి దేవుడు అనుగ్రహించిన కృప. ఆ కృప వెంబడి విశ్వాసులంతా కృప పొందుతారు. కృప వెంబడి కృప పొందడం అంటే ఆ మాటలు ఇవే కదా అర్థం. కృప కూడా లేకపోతే ఎవరికి సాధ్యం కానీ పనుల్లో చేయలేరు. అది ఎంత సాధ్యం అంత జనాన్ని తీసుకురావడం అంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షింపబడి ప్రజలందరూ కలిసి సంగీతంతో, పాటలతో, నాట్యంతో దేవుని స్తుతించడం అంటే ఎంత గొప్ప కృప. ప్రేమైనటువంటి గొప్ప అద్భుతమును మతోన్మాదుల మూర్ఖతనానికి ఒక యుద్ధం ప్రకటించిన మతోన్మాదులందరినీ ఏకం చేసి గుంటూరులో యుద్ధం చేయాలని ప్రకటించి సమకూర్చి ఆలోచన చేసి పాంపర్స్, వాల్ పోస్టర్లు ముద్రించి అందరికి పంచిపెట్టి గుంటూరు, తెలుగు రాష్ట్రాలు మొత్తం అందించబడింది. దయాక్షేత్రంలో కురుక్షేత్రం అనే యుద్ధం అంట. యుద్ధానికి సిద్ధపడే వాళ్ళంతా గుదియలు, కొడవళ్ళు, మరణాయుధాలు ధరించుకుంటారు. నిజమే, మరణ ఆయుధాలు తమ వద్ద తెచ్చుకుంటారు. ఇది భయంకరమైన మనిషిని ఆవరించిన అసూయ, మూర్ఖత్వం. ఈ మూర్ఖులు జరిపే పనుల్లో భయంకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక అద్భుతం మనం చూడబోతున్నాం. గుంటూరులో ఓ సంఘం మినిస్ట్రీలో గుడారాల పండుగలో ఏం జరగబోతుందో మునుపు పాత నిబంధన కాలంలో ఒక సంఘటన జరిగింది. దానిని మనం విశుద్ధపరచుకుందాం. సిరియనులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిని ఓడించి వారిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇశ్రాయేలు రాజును చంపేయాలి, ఇశ్రాయేలు దేశమును స్వాధీనపరచుకోవాలనేది వాళ్ళ యొక్క పన్నాగం. సరేనా? మాటికి వారి కుట్ర విఫలమైపోతుంది. ఫలించడం లేదు. మొదటిసారి వారిని క్యాంపును ఏర్పాటు చేసినప్పుడు అర్థమైపోయింది. రెండవసారి తప్పించుకున్నారు. ప్రతిసారి ఇశ్రాయేలు రాజు తప్పించుకోవడం, సిరియా రాజు ఆదేశానికి గురైపోయినాడు. ఏంటి ఇంత ఆశ్చర్యం అని చెప్పి
తమ సైనికులను అధిపతులందరినీ సమకూర్చి ఆ ఇశ్రాయేలు వారి పక్షంన ఎవరైనా వహించి ఉన్నారా? మన సమాచారం, మన ఆలోచన, యుద్ధం యొక్క విధానం, ఏ వైపు నుండి యుద్ధం జరగబోతుందో వారికి ఏం చెబుతానా అంటే చెప్పకపోతే మరి ఈ విషయం ఇశ్రాయేలు రాజుకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా మాటకి తప్పించుకుంటూ ఉన్నారు. అది ఎలా సాధ్యం అని రాజు ప్రశ్నించినప్పుడు ఆ సైనికుల్లో లేచి, అయ్యా, నా వెళ్ళిన వారమైన రాజా, వాళ్ళు మహాబలవంతులు, వాళ్ళు దైవ సేవకులు, దేవుడు ఏర్పరచుకున్న వారు. వాళ్ళు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడము అంటే అది సామాన్యమైన పని కాదు. నేలిన వారమైన రాజా చేసిన మాట ఆలోచించును. ప్రవక్త ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. నీ కుట్రపూరితమైన ఆలోచన అంతా మొత్తం ఆ దైవజనునికి తెలిసిపోతుంది. ఆ దైవజనంతో ఆకాశం నందుంటూ పరలోకపు తండ్రి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వే కాదు, యెరూషలేము, ఇశ్రాయేలు దేశం చుట్టుపక్కల ఏ దేశమైనా సరే ఇశ్రాయేలుకు శత్రువే. ప్రతి ఒక్క కుట్రను ఎలీషాకు తెలిసిపోతుంది. వెంటనే పనివారిని పంపి విషయం రాజుకు తెలియజేసి తప్పించేస్తాడు. అది మన వల్ల కాదు అని చెప్పేసి దేవునికి స్తోత్రం. సరే, ఇలాగైతే మనం ఏం చేయాలంటే ముందు ఎలీషాను మట్టి పెట్టాలి. వెంటనే యుద్ధానికి సిద్ధపడంటే మహాసైన్యముగా కూడి దండు పెట్టాలి. ఆర్మీ క్యాంపును ఏర్పాటు చేయండి. ఆ ఎలీషా ఎక్కడున్నాడో కనుగొనంటే వెంటనే చుట్టుకోండి, భద్రమని చెప్పినట్టు. సరే నేను చెప్పి రాజు ఆజ్ఞకు అందరూ సిద్ధపడి తమ గుర్రాల మీద, గడల మీద ధనమును, ఆహారమును, సామాగ్రిని వేసుకుని బయలుదేరి ఎలీషా నివసించి పర్వతం చుట్టూ మహరించి. ఆ రాత్రి ఈ విషయం ఎలీషాకు తెలిసిపోయింది. అప్పుడు ఎలీషా దేవుణ్ణి వేడుకున్నాడు, ప్రభువా, ఈ విధంగా నా పైకి వచ్చిన సిరియనుల దండును వెనక్కి పంపు అని ప్రార్థించినప్పుడు ఆ సిరియనులు మోహరించిన యుద్ధ భూమి చుట్టూ శబ్దాలు జరిగాయి. ఈ శబ్దాలు విన్నప్పుడు ఆ సిరియనుల సైనికులు తమ ప్రాణాలను దక్కించుకునేందుకు మొత్తం వారు తెచ్చుకున్న వస్తువులేని, గుడారాలేని, గుర్రాలు, గడగల వాటిని వదిలేసి పరుగులు లంకించుకునే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరుగున అప్పుడు అక్కడికి వచ్చిన కుష్ఠరోగులు చూసి అక్కడ కూడా లేకపోవడం వలన వారి ఆస్తంతా ఈ కుష్ఠరోగులు శంక పెట్టుకొని బయలుదేరు. అప్పటికే దేశంలో భయంకరమైన క్షామం ఉంది.
ఆ ప్రకారమే యేసు ప్రభు ఏమన్నాడు, జన్మ మీదికి జన్మనిచ్చును జగత్కరం. గతించిన సంవత్సరం నుండి ఇప్పటికీ కూడా ఎన్ని భయంకరమైన యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భూకంపాలు, కరువులు, అంతేకాదు జనం మీదకి జనం, ముఖ్యంగా క్రైస్తవులను హింసించడం, క్రీస్తు సంఘాలను పాడు చేయడం, చర్చిలను ధ్వంసం చేయడం, దేవాలయాలను పడగొట్టడం, ఇతర దేవాలయాలు ఎన్నో ఉంటాయి. ఏ దేవాలయాన్ని పడగొట్టలేదు, క్రీస్తు ప్రార్థనా మందిరాలను పడగొట్టేసి రాత్రి మీద రాయి ఒకటైనా లేకుండా దుబ్బేసి క్రైస్తవుల ఇల్లు పడగొట్టేసినట్టు, పాస్టర్లను చంపేసినట్టు. ఈ విధంగా జరగడం మన ప్రభువైన క్రీస్తు రాకడకు సూచనలు. ఆయన ద్వారం దగ్గరికి వచ్చి ఉన్నాడని తెలుస్తూ ఇప్పుడు ముందు జరిగిన ఈ ఎలీషా చంపేందుకు జరిగిన ఓ అద్భుతం ఇప్పుడు మళ్ళా జరగబోతుంది అనుకుందాం. ముందు జరిగినది ఇకను జరుగు అనే లేఖనం చెప్పిన మాటను మనం మరొకసారి గుర్తు చేసుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఇప్పుడు గుంటూరుకు దేవుడు తన సైన్యాన్ని పంపించబోతున్నాడు. గుంటూరులో నార్త్ సైడ్ అయితే ఏం జరుగుతుందో చూడండి. ప్రతి క్రైస్తవుడికి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్రీస్తు సంఘమునకు ఈ వార్త అందించబడింది. ఈ శివశక్తి అనే మతోన్మాద వాళ్ళంతా ఏకమవుతున్నారు అని తెలిసి అందరూ ప్రార్థన చేస్తారు. మా దగ్గరేమో మరణాయుధాలు ఉన్నాయి, మా దగ్గర బాంబులు ఉంటాయి, మా దగ్గర తుపాకులు ఉంటాయి. మా దగ్గర ఏముంది? ప్రార్థన శక్తి ఉంది. ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు వచ్చిన ఆ సిరియను దండు కన్నులు మూయబడినాయి. వారందరూ ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడ్డారు. అయితే ఎలీషా సూచన ప్రకారం ఇశ్రాయేలు రాజు యొక్క ప్రేమను బట్టి, ఎలీషా చేసిన ప్రార్థనను బట్టి వారి కళ్ళు తెరిపించబడి వారికి తృప్తిగా ఆహారం పెట్టించి క్షేమంగా ఇంటికి పంపించినట్టు. ఆ ప్రకారమే ఈనాడు గుంటూరులో చిన్న మినిస్ట్రీలో జరుగుడారావ పండగల్లో ప్రార్థనా శక్తితో ఉన్నారు. వచ్చిన వారందరికీ ఆశీర్వాదం. ఎవరికి మతోన్మాదులు అయితే యుద్ధం చేయటం కాదు, యుద్ధ ఆయుధాలు ప్రార్థన బలం. ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనం చూసుకునంటే, భయపడకుడే, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని దేవునికి స్తోత్రం. భయపడకుడే, యెహోవా మీ పక్షంన ఒక గొప్ప కార్యం చేస్తారు. మీరు యుద్ధాయుధాలు, ఖడ్గము, గురువులు, కొడవళ్ళు పట్టుకొని యుద్ధం చేయాల్సిన పనిలా మీరు ప్రార్థన చేసినట్టు పరిస్థితి ఇదే. ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మా పక్షమున యుద్ధం చేయి, వారిని రక్షించు, అది మనోన్నతం తెరు, వారి దృష్టి దల్చాలి.
వారి కన్ను తెరిపించు ప్రభా. వారు సత్యమును కనుగొనాలి, మేము చేసేది తప్పు అని వారికి తెలియాలి, వారు మనసు పొందాలి అని అందరం ప్రార్థన చేసినాం. చేసి సిద్ధంగా ఉన్నాం. మీరు ఊరికని నిల్చుని చూడండి అంతే. మన పక్షంలో దేవుడు యుద్ధం మొదలు పెడతాడు. యోచన చేశారు ఎవరు? శివశక్తి, జనశక్తి, హిందూ సమితి వాళ్ళంతా కూడుకున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో యోచన చేసి గుంటూరులో గుడారాల పండగ జరగకుండా అడ్డుకుంటాం, యుద్ధం చేద్దాం, హిందుత్వమును నిలబెడదాం అనేది వాళ్ళ కుట్ర. అయితే మనం సర్వోన్నతుని దేవుని పక్షం ఉన్నాం. ఆయన సంకల్పం భూమి మీద నెరవేరబోతూ ఉంది. ఎలాగైనా మనం ఒక అద్భుతము చూడబోతుండగా, ప్రార్థనాపూర్వకముగా మనం చూడబోతున్నాం. అందరం ప్రార్థన చేసినాం. ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూద్దాం. దేవునికి స్తోత్రం.